నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సంసార దుఃఖ సాగరాలను అతి సులభంగా దాటించగల దైవం నరసింహస్వామి. భక్తవత్సలుడైన స్వామి ఈతి బాధల నుంచి, ప్రాపంచికపరమైన కష్ట నష్టాల నుంచి అతి శీఘ్రంగా గట్టెక్కించే దయగల ప్రభువు. కోరి దరిచేరిన భక్తులను ప్రహ్లాదవరుడు కన్నబిడ్డల్లాగా కాచి కాపాడుతాడు. ఆపదల నుంచి ఆదుకుంటూ అక్కును చేర్చుకుంటాడు. సకల సౌఖ్యాలను అనుగ్రహించి పాలిస్తాడు. దుష్ట గుణాల పట్ల ఆగ్రహం, సద్గుణాల పట్ల అనుగ్రహం ప్రకటించే స్వామి తెలంగాణ రాష్ట్రం చీర్యాలలో శ్రీ లక్ష్మీ నరసింహుడిగా కొలువయ్యాడు. దర్శించవచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమే వర్ధిల్లుతున్నాడు. నేటి తీర్థయాత్రలో చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. శ్రీహరి దశావతారాల్లో నరసింహ అవతారం పరిపూర్ణంగా ప్రహ్లాదుడిని రక్షించడానికి దాల్చిన అవతారమే. సాక్షాత్తు శ్రీపతి దుష్టుడైన హిరణ్యకశిపుడిని వధించేందుకు ఈ అవతారాన్ని దాల్చి ఓ స్తంభము నుంచి మహోగ్ర రూపంతో ప్రకటితమయ్యాడు. దుష్ట సంహారము జరిగాక ప్రహ్లాదుడి స్తుతి వల్ల స్వామి శాంతించాడు. ఆనాటి నుంచి అనేక దివ్యక్షేత్రాల్లో భక్తుల అభిష్టాలను నెరవేర్చేందుకు కొలువై పూజలు అందుకుంటున్నాడు. కేవలం నారసింహ అవతారంలో కొలువైన స్వామి కంటే లక్ష్మీ సమేతంగా కొలువైన లక్ష్మీ నరసింహస్వామి దయ అపారంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. అందుకే చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిత్యం భక్తులతో కోలాహలంగా ఉంటుంది. మనం కూడా చీర్యాల లక్ష్మీ నరసింహుడిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుందాం. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామాన అందమైన ప్రకృతి వనంలో సంకల్ప సిద్ధి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు కొలువయ్యారు. స్వామివారితో పాటు లక్ష్మీమాత కొలువై భక్తుల అభీష్టాలను ఈడేరుస్తుంది. ఇక్కడ కొలువైన నరమృగేంద్రుడి లీల అంతనే ఇంతనే చెప్పనలవి కాదు. శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శనం వలన సకల రోగ నివారణ, అరిష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆశ్రిత భక్తజనులను కాచి కాపాడే వరదైవంగా చీర్యాల లక్ష్మీ నరసింహుడు భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. తెలంగాణ ప్రాంతంలోని అతిపెద్ద తోరణాలలో ఒకటైన ఆలయ స్వాగత తోరణం రంగురంగుల శిల్పాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయ స్వాగత తోరణం పైభాగాన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళాకృతి, సంజీవని పర్వతాన్ని తెచ్చే హనుమ, గణపతి విగ్రహాలు గోచరిస్తాయి. తోరణం చివరి భాగాన 2 అభయ ఆంజనేయ స్వామి విగ్రహాలు దృశ్యమానమవుతాయి. తోరణం స్తంభాలపై జయ, విజయ, గరుడ విగ్రహాలు కొలువు తీరి ఉన్నాయి. ఇవి భక్తుల దృష్టిని మరింతగా ఆకర్షిస్తాయి. స్వాగత తోరణం నుండి ప్రధాన ఆలయానికి చేరుకున్న భక్తకోటి మనోహరమైన, మనోజ్ఞమైన ప్రకృతి ఒడిలోని ఆలయ పరిసరాల్ని వీక్షిస్తూ పరిపూర్ణమైన ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తారు. ఆలయ పరిసరాల్లో ప్రశాంతతను ఆస్వాదించి అనుభూతి చెందడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు చీర్యాల లక్ష్మీ నరసింహుణ్ణి సందర్శిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు పెద్ద పుష్కరిణి, పచ్చని వరి పొలాలు సందర్శకుల మనసును ఆహ్లాదపరుస్తాయి. ఆలయం ముందు చక్కటి బృందావనం ఆకుపచ్చని శోభతో విశాలంగా ఉంటుంది. భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. దురితమును తునుమాడ అవతరించితివీవు, ఆర్తులను ప్రోవగా భువి వెలసితీవు. దురితమును తునుమాడ అవతరించితివీవు, ఆర్తులను ప్రోవగా భువి వెలసితీవు. ఆలయ ముఖ మండపం వివిధ దేవుళ్ల శిల్ప సమాహారంగా దృశ్యమానమవుతుంది. ప్రదక్షిణ మార్గం చుట్టూ శ్రీహరి దశావతారాలను చూడవచ్చు. వాటి మధ్యలో ఉన్న లక్ష్మీ నరసింహుని విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే
ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మల్లారం ఈశ్వరయ్య విగ్రహం దివ్యంగా భవ్యంగా సజీవమూర్తిగా నెలకొల్పారు. ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి, దీని మధ్యలో ఆదిశేషుడిపై పవళించిన శ్రీహరి విగ్రహం అందంగా ఆవిష్కృతమై ఉంటుంది. నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. భక్త పరాధీనుడైన నారాయణుడు భక్తులపై వాత్సల్యముతో కొలువుదీరిన దివ్యధామాల్లో ఇది కూడా ఒకటి. పిలిచిందే తడువుగా పలికే చల్లని దైవం చీర్యాల నరసింహస్వామి. కోరిన వరాలను అనుగ్రహించే చల్లని దైవంగా, భక్తుల కొంగు బంగారంగా ఈ స్వామి ఇక్కడ కొలువై పూజలందుకుంటున్నాడు. దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, నరసింహ విభుడు, భక్తజన వల్లభుడిగా ఈ భూమిపై అనేక దివ్యక్షేత్రాల్లో వెలిశాడు. అలాంటి పరమ పావనమైన ఆలయాల సముదాయంలో ఒకటైన చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవిర్భవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. చీర్యాల శ్రీ లక్ష్మీ నారసింహుడి ఆలయ స్థాపనకు సంబంధించి చూస్తే నరసింహ భగవానుని భక్తుడైన మల్లారం ఈశ్వరయ్యకు ఆ ఘనత దక్కుతుంది. ఆయన నిత్యం యాదాద్రికి వెళ్లి అక్కడ కొలువైన నరసింహస్వామిని దర్శనం చేసుకునేవారు. అక్కడ అంగడిలో యాదగిరి నరసింహుని చిత్రపటం తెచ్చి తన పూజా గదిలో పెట్టి అఖండ దీపం వెలిగించేవారు. ఆయన భక్తి ప్రపత్తులకు ప్రేరణ పొందిన చాలామంది ఇరుగు పొరుగు సమీప బంధువులు ఆయన పూజాగదిని సందర్శించి స్వామివారిని దర్శించుకునేవారు. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి. భగవంతుని దర్శనం నుండి ప్రేరణ పొందిన ఆయన ఏప్రిల్ 19, 2007న నరసింహ విగ్రహాన్ని తయారు చేయించి తన పూజాగదిలో ఉంచారు. ఆ తర్వాత స్వామిని ఆరాధించడానికి దేవాలయం అనువైన ప్రదేశంగా భావించారు. ఈ నేపథ్యంలో భగవంతుడి కృపతో తన వ్యవసాయ క్షేత్రంలోనే తగిన స్థలాన్ని ఎంచుకుని శంకుస్థాపన చేసి మే 1, 2008న ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆయన తన పొలాన్ని వ్యవసాయ నిమిత్తం తవ్వుతున్నప్పుడు ఒక సర్ప ప్రతిమ బయటపడింది. దీంతో ఆలయంలోనే ఆ నాగదేవత కోసం ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ముందుగా ధ్వజస్తంభం ముందు నిలబడి చేతిలో నారికేళం పట్టుకుని సంకల్పం చెప్పుకుంటారు. ఆపై 11, 21 లేదా 41 మార్లు ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వారి కోరిక నెరవేరిన భక్తులు మళ్లీ స్వామి సన్నిధికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం చాలామంది భక్తులు స్వామి సన్నిధిలోనే రాత్రి నిద్ర చేస్తారు. మరుసటి రోజు లక్ష్మీ నారసింహుని దర్శించుకుంటారు. అలా చేస్తే తమకు పట్టిన దుష్టశక్తుల ప్రభావం వదిలి సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. సనకాదులొకవంక జయవేటుచున్నారు, సనకాదులొకవంక జయవేటుచున్నారు, ఎనసి చొరలు చేతులేతి మోకేరు. మానవ దేహంతో సింహముఖాన్ని ధరించి గర్జిస్తూ ఉద్భవించిన రూపం నరసింహస్వామి. ఈ స్వామిని శరణు వేడిన వారికి సమస్త ఈతిబాధలు నశిస్తాయి. ఆరోగ్య సమస్యలు, రుణబాధలు తీరిపోతాయి. దుష్టపీడల భయాలు పటాపంచలైపోతాయి. లక్ష్మీ వల్లభుడైన నారసింహ విభుడిని దర్శించుకుని సేవించుకున్న భక్తులకు అఖండ లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుందనటంలో అణుమాత్రమైన సందేహం లేదు. గర్భగుడి లోపల ఆదిశేషుని నీడలో లక్ష్మీ సమేతంగా శాంత నరసింహుని విగ్రహం కనిపిస్తుంది. ఈ దివ్యమూర్తి దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. వైకుంఠంలో ఆదిశేషుడి తల్పంపై పవళిస్తూ దేవేరి శ్రీ లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉండగా తనను పిలిచే భక్తుల ఆర్తిని వింటూ శ్రీహరి లోకాల్లోని శోకాలను పరిమార్చుతాడు. అదే మాదిరి చీర్యాల గర్భాలయంలో సైతం ఆదిశేషుడి దేహపీఠంపై లక్ష్మీ నరసింహస్వామి ఆసీనుడవ్వగా
లక్ష్మీదేవి స్వామి వామాంకంపై ఆసీనురాలై ఉంటుంది. దేవేరి సమేత లక్ష్మీ నరసింహుడు తనను దర్శించవచ్చిన భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. సాలగ్రామ ప్రతిమాకృతి స్వరూపంలో స్వామి సతీ సమేతంగా కొలువై సకల శుభాలను అనుగ్రహిస్తున్నాడు. దేవతా కార్యసిద్ధ్యర్థం సభా స్తంభం నుండి ఉద్భవించిన నారసింహుడు లక్ష్మీ అవతారమైన చెంచు లక్ష్మీ ఆగమంతో ఉగ్ర రూపాన్ని వీడి ప్రసన్నవదనుడవుతాడు. ఆ ప్రశాంత మూర్తిమత్వంతోనే చీర్యాల లక్ష్మీ నరసింహుడు భక్తుల సంకల్పాలను సిద్ధింపజేస్తున్నాడు. పట్టు పీతాంబరాలతో స్వామి సర్వాలంకృత శోభితుడై చందన చర్చిత అర్చనాదులను అందుకుంటూ భక్తులకు వరప్రదాయకుడిగా వర్ధిల్లుతున్నాడు. గంగాది నదులెల్ల కడిగి నీ పాదములు, గంగాది నదులెల్ల కడిగి నీ పాదములు, పొంగుచు సప్త ఋషులు పూజించేరో, గంగాది నదులెల్ల కడిగి నీ పాదములు, పొంగుచు సప్త ఋషులు పూజించేరు. ఇక్కడ కొలువైన లక్ష్మీ నారసింహస్వామిని సంకల్ప సిద్ధి నరసింహ అని భక్తులు కొలుచుకుంటారు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్వామివారికి చేసే అలంకరణ సేవలు చూడటానికి 1000 కళ్ళు సరిపోవు అంటారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి జరిగే పూజాది క్రతువులు, ఉపచారాలు, సేవలని చీర్యాల లక్ష్మీ నరసింహస్వామికి జరిపిస్తారు. విమాన గోపురంపై సుదర్శన చక్రం ఉన్న ఆలయాలు అరుదుగా ఉంటాయి. వాటిలో చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి. ఇక్కడ కొలువైన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే దుష్ట పీడలు అమాంతంగా తొలగి శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. ఈ పవిత్ర దివ్యధామంలో 5 శనివారాలు నిద్రిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తుల మరో నమ్మకం. ఇక్కడికి వచ్చే యాత్రికులు ప్రధాన దేవతైన లక్ష్మీ నారసింహుడి ముందు కళ్ళు మూసుకోకుండా భక్తి శ్రద్ధలతో దర్శించుకుని సంకల్పం చెప్పుకుంటే చాలు, వాంఛితాలు ఇట్టే ఫలిస్తాయంటారు. స్వామివారికి అనేక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అర్చావతార మూర్తి అయిన లక్ష్మీ నరమృగేంద్ర స్వామికి అభిషేకం, స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ప్రతి మాసంలో స్వాతి నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం, సుదర్శన హోమం కూడా జరుపుతారు. ఇక్కడ భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే స్వామివారిని దర్శించాల్సి ఉంటుంది. నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. దుష్ట సంహారం కోసం, ధర్మ పరిరక్షణ కోసం, భక్తులను రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు మొత్తం 21 అవతారాలు ఎత్తాడని పురాణ కథనం. వీటిలో ప్రధాన అవతారాలను దశావతారాలుగా పేర్కొంటారు. యుగ యుగాలుగా శ్రీహరి ఆశ్రిత భక్తజన సంరక్షణార్థం ఎత్తిన ప్రతి అవతారం అచ్చామూర్తిగా ఇలలో పూజలు అందుకుంటుంది. అదేవిధంగా ఈ కలియుగంలో దశావతారాల్లోని 4వ అవతారమైన నృసింహస్వామి దేవేరితో దర్శనమిచ్చాడు. ఇదే లోగిలలో గణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు, బంగారు మైసమ్మ, నల్లపోచమ్మల దర్శనము కూడా భక్తులకు లభిస్తుంది. అనంత విశ్వంలో సూర్యకోటి సమప్రభలతో ప్రకాశించే వినాయకుడు వ్యక్తంగా, అవ్యక్తంగా ప్రతి అణువులోనూ నిబిడీకృతమై ఉంటాడు. ఆ సత్యాన్ని తెలుసుకుంటేనే గణపతి తత్వం అనేది పరిపూర్ణంగా అర్థమవుతుంది. అందుకే చీర్యాల లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో శివకేశవులకు భేదం లేదనేందుకు దృష్టాంతంగా గణపతి ఊర్ధ్వ పుండ్రముఖ మండలంతో, చతుర్భుజాలతో భక్తాభీష్టవరదాయకుడిగా కొలువు తీరాడు. మూలమూర్తిని దర్శించిన భక్తులు వక్రతుండుణ్ణి కళ్లారా వీక్షించి స్వామి అనుగ్రహానికి
పాత్రులవుతారు. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్య చకితము. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్య చకితం. త్రేతాయుగాన రామబంటై, ద్వాపరాన తన ప్రకీర్తితో రామభక్తుడై పరిఢవిల్లాడు. కలియుగాన రామభక్తులకు బాంధవుడై మహిమాన్విత దైవమై ఊరూరా వాడవాడలా వెలిశాడు హనుమంతుడు. ఇంటింటా గుండె గుండెలో కొలువై యుగయుగాలుగా చిరంజీవిగా విరాజిల్లుతున్న భక్త జ్ఞాన ప్రపూర్ణ దివ్యమూర్తి ఆంజనేయుడు. ఈ స్వామి ఇక్కడి ఉపమందిరంలో సంజీవని పర్వతాన్ని తెస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. తనను ఆరాధించిన భక్తులకు ధైర్య, స్థైర్య, బుద్ధి బలంతో పాటు సకల కార్య విజయాలను ప్రసాదిస్తాడు. ఇదే లోగిలిలో కొలువైన వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యస్వామిని దర్శించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. ఇదే ఆలయ ప్రాంగణంలో బంగారు మైసమ్మ, నల్ల పోచమ్మ తల్లులు తమను దర్శించవచ్చిన భక్తులకు చల్లని దీవెన్లు అందించి ఆదుకుంటున్నారు. దసరా, బోనాలు తదితర పర్వదినాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుపుతారు. ప్రధాన దైవాలను దర్శించుకున్న భక్తులు బంగారు మైసమ్మ, నల్ల పోచమ్మ తల్లులను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇదే ఆలయ లోగిలిలో అన్నప్రాసన, ఉపనయనం వంటి వివిధ క్రతువులు నిర్వహించడానికి పెద్ద హాల్ ఏర్పాటు చేశారు. సనకాదులొక వంక జయవేటుచున్నారు, సనకాదులొక వంక జయవేటుచున్నారు. ఎనసి చొరలు చేతులేతి మోకేరు. తలచినదే తడువుగా భక్తుల్ని కటాక్షించే దైవం శ్రీ నారసింహ విభుడు. చిర్యాల దివ్యధామంలో కొలువైన నరసింహస్వామి అత్యంత ప్రసన్నుడై శ్రీ లక్ష్మీ నరసింహ విభుడుగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఒక దశాబ్దంన్నర క్రితం కేవలం ఒక భక్తుడి మనోసంకల్పంతో చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి దివ్యధామం ఆవిర్భవించింది. ఆ భక్తుని అచంచల భక్తికి తార్కాణంగా ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తారు. వాటిలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందుతున్నారు. చైత్ర, వసంత నవరాత్రులు, శ్రీరామనవమి, కార్తీక, శ్రావణ మాసోత్సవాలు, వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు లక్ష్మీ నారసింహస్వామికి వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసం మొత్తం విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహస్వామి వారికి నవ కలశాభిషేకం జరిపిస్తారు. ఉత్తర ద్వార దర్శనం, సహస్ర తులసి పుష్పార్చన, సామూహిక శ్రీ సుదర్శన నారసింహ యాగం, సాయంత్రం పల్లకీ సేవ జరుగుతుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున కాలసర్ప నివారణ పూజ కూడా చేస్తారు. ప్రతి బుధవారం మహాగణపతికి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలతో చీర్యాల లక్ష్మీ నారసింహస్వామి దివ్యధామం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా ఉంటుంది. నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యధామానికి ఎలా చేరుకోవాలి? ఆలయ సందర్శన వేళలు, విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హైదరాబాద్ బస్టాండ్ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 11 కిలోమీటర్ల దూరంలోనూ,
అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుండి 10 కిలోమీటర్ల దూరంలోనూ, కీసరగుట్ట నుండి 5 కిలోమీటర్ల దూరంలో చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, వారంలో శని ఆదివారాలు మాత్రం ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. ప్రహ్లాద వరదుడైన నరసింహ విభుడు అత్యంత వాత్సల్యపూరితమూర్తిగా ఈ చీర్యాల దివ్యక్షేత్రములో కొలువే భక్తుల్ని కాచి కాపాడుతున్నాడు. శరణు వేడిన వారిని సమస్త క్లేశాల నుంచి సత్వరమే విముక్తిని ప్రసాదిస్తున్నాడు. కొలిచిన వారికి కొంగు బంగారంగా వరాలను అనుగ్రహిస్తున్నాడు. మరి ఆ స్వామి ఆశీర్వచనాలు మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.